బేసిక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక 30 to 40 పారామీటర్స్ టెస్టులు చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం, మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం. దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్, మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది. దాన్ని బట్టి ఏమేం చేయాలనో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం. గవర్నమెంట్ బిల్ గేట్స్. అట్లాగే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఇస్తారండి. 2.5 lakh 2,50,000 యూనిఫామ్గా 5 కోట్ల మందికి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది, మేమే పే చేస్తాం ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇది చాలా అవదండి, ఎంతైనా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ వీఆర్ డూయింగ్. దీనివల్ల చర్చ కూడా ప్రారంభం అవుతుంది ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి. నేను చెప్పింది అప్పుడప్పుడు వింటా ఉండండి. ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా. దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అవసరానికి కొద్ది తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంచ్ చేస్తూ ఉంటాయి. నేను కొన్ని ప్రిన్సిపల్స్తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ఎంతమంది ఉంటే అంత సంతోషం. దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసుకుపోవడం నాకు బాధ్యత.